చికెన్‌తో కర్రీ ఫ్రై చేసి బోర్ కొట్టిందా? ఒక్కసారి ఇలాగా చికెన్‌తో మజ్జిగ పులుసు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కడాయి పెట్టి కొంచెంగా ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయ అంతా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి చికెన్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి కొంచెంగా ఉప్పు, పసుపు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే చికెన్ ఫ్రై అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు ఆరనిద్దాము. ఇంతలో మజ్జిగ పులుసు తాలింపు కోసం చిన్న కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మీకు కావాలి అనుకుంటే కరివేపాకు, పసుపు కూడా అందులోనే వేసుకోండి. ఆ తాలింపును మజ్జిగలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది మరీ వేడిగా ఉండకూడదు. కొంచెం వేడి చల్లారాక ఈ మజ్జిగలో కలిపితే కనుక మన చికెన్ మజ్జిగ పులుసు రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.